తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో కిరీటాల మాయం కేసులో పోలీసులు పురోగతి సాధించారు. అనుమానితున్నే నిందితునిగా గుర్తించారు. నిందితుడి నేర చరిత్ర ఆధారంగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితుడు ముత్తయ్యను చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నిందితుడికి సహకరించినటువంటి ఆటో డ్రైవర్ను కూడా అరెస్ట్ చేసినట్లు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు మోహన్ అందిస్తారు. మోహన్, జరిగినటువంటి 3 విగ్రహాలకు సంబంధించినటువంటి చోరీ విషయంలో పోలీసులు కొంత పురోగతి సాధించినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల పాటు వాళ్ళు సీసీ కెమెరాల దృశ్యాలను రికార్డ్ చేసినటువంటి పోలీసులు ఒక కీలకమైనటువంటి సమాచారం ఆధారంగా ఒక వ్యక్తిని అనుమానితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొదట్లో అతని పైన అనుమానం రాకపోయినా ఆ తర్వాత అతనే నిందితుడు అన్నటువంటి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ మీడియా కూడా పోలీసులు రిలీజ్ చేయడం జరిగింది. సంబంధించినటువంటి సమాచారం ఎవరిచ్చినా బహుమతి కూడా ప్రకటిస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. ముందుగా అతని పేరు వివరాలు కూడా తెలియకుండా కేవలం ఫోటో ఆధారంగా పోలీసు బృందాలు ప్రత్యేకమైనటువంటి దర్యాప్తును కొనసాగించాయి. ఆ క్రమంలో ఒక పురోగతి సాధించారని చెప్పొచ్చు. చెన్నైకి చెందినటువంటి ముత్తు ఉన్నటువంటి వ్యక్తిగా ఆ వ్యక్తిని భావించి అతను అదుపులోకి తీసుకుని విచారించగా అతని నేర చరిత్ర, గత చరిత్ర అంతా కూడా ఇలా ఆలయాల చోరీకి సంబంధించినటువంటి కేసులు ఉండడంతో ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే గోవిందరాజ స్వామి ఆలయంలో సంబంధించినటువంటి కిరీటాల దొంగతనం కేసులో ఏం జరిగిందన్నటువంటి విషయం పైన ఇప్పటి వరకు కూడా పోలీసులు స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ ముత్తును అతనికి సహకరించినటువంటి ఆలోచనతో, ఆ భావనతో ఒక ఆటో డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా మాత్రం తెలుస్తోంది. మొత్తం మీద అయితే ఇది ఒక రకంగా ప్రాథమికంగా పురోగతి సాధించినట్టుగా చెప్పొచ్చు. ఒక సంచలనం రేకెత్తించింది. తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారాల దొంగతనం పైన దేశవ్యాప్తంగా కూడా ఒక ఆందోళన చెలరేగినటువంటి నేపథ్యంలో నిందితుడిని త్వరగా పట్టుకోవడం అనేది ఒక రకంగా కూడా ఒక సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో ముత్తుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పోలీసులు ముత్తు నుంచి మరింత సమాచారం రాబట్టిన తర్వాత నిర్ధారణకు వచ్చిన తర్వాత కానీ ఈ విషయాలను వెల్లడించే అవకాశం కనిపించడం లేదు. చూస్తా అంటే ఆలయ అధికారులు ఏమని చెప్తున్నారు? అసలు ముత్తయ్య ఎలా లోపలికి రాగలిగాడు? అంత భద్రత ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఎలా తీసుకెళ్లగలిగారని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏ విధంగా చెప్తున్నారు వాళ్ళు? అంటే ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ మొత్తం పోలీసు చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎక్కడా కూడా నిర్ధారించలేదు. ముత్తయ్య అనుమానితులుగా అతనికి సంబంధించినటువంటి గత చరిత్ర ఆధారంగా అతను ఆ గుడి పరిసర ప్రాంతాల్లో ఆ ఘటన జరిగిన ముందు వెనక అతను అక్కడ చర్చ. ఓకే, రైట్. అది మొత్తానికి ఎవరైతే అనుమానితుడిగా చెప్పారో అతనే నిందితుడు అని పోలీసులు తేలుస్తున్నారు. అదేవిధంగా అతనికి సహకరించినటువంటి ఒక ఆటో డ్రైవర్ను కూడా అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఏ విధంగా చేశారు, అంత భద్రత ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళి ఎలా ఆ 3 కిరీటాలను తీసుకున్నారు అనే దానిపైన ఇంకా పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏ విధంగా జరిగింది వాటన్నిటి గురించి మీడియా మీట్ పెట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.